ఒకే సైజు కాకరకాయల్ని తీసుకొని వాటిని కొనలు అటు ఇటు కట్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయల్ని కత్తితో సన్న ఘాటు పెట్టి అందు లోపలున్న గింజలనంతా స్పూన్తో కానీ కత్తితో కానీ మొత్తం బయటికి తీసేసి తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండి వేసి అందులో 1 స్పూను సాల్ట్ వేసి సగం స్పూను పసుపు వేసి 1.5 స్పూను కారం పొడి వేసి బాగా మొత్తం కలియపెట్టుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసిన కాకరకాయల్ని తీసుకొని వాటిలో ఈ శనగపిండి మిశ్రమాన్ని బాగా అదిమి మొత్తం కూరుకుందాం. ఇప్పుడు వీటిని నూనెలో వేస్తే ఈ శనగపిండి అంతా బయటికి రాకుండా ఉండడం కోసం ఒక సన్న దారం తీసుకొని దాన్ని మొత్తం ఇలా కట్టేద్దాం. అప్పుడు శనగపిండి బయటికి రాకుండా ఉంటుంది. ఇలా అన్ని కాకరకాయల్లో శనగపిండి మిశ్రమాన్ని పెట్టుకొని దారంతో కట్టి ఒక అరగంట సేపు అలా వాటిని వదిలేద్దాం. తర్వాత అరగంట తర్వాత బాణలు పెట్టి ఒక 4 గరిటెల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో ఈ కాకరకాయల్ని నిదానంగా వేసి మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో వద్దు, లో ఫ్లేమ్లో వద్దు, మీడియం ఫ్లేమ్లో వీటిని అటు ఇటు దోరగా వేయించి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ మిగిలిన కాకరకాయలు కూడా నిదానంగా వేసి వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత వాటికి కట్టిన దారాన్ని నిదానంగా తీసేసామంటే మనకు కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఈ కాకరకాయ ఫ్రై అన్నంలోకి చాలా బాగుంటుంది, లేదంటే ఏదన్నా పచ్చట్లోకి వాటికి నలుచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది.